మీ శ్వేత. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సొరకాయ గారెలండి. తెలంగాణలో సొరకాయ అప్పాలంటారు. సో సొరకాయలు బియ్యం పిండితోనే ఎలా ప్రిపేర్ చేయాలో నేను చేసి చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని సొరకాయ తురుము, సో ఒక మీడియం సైజ్ సొరకాయ మొత్తం తురిమి పెట్టాను. ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండి తీసుకోవాలి. కొలత ఏమీ లేదు, మనం ఎంత సొరకాయ అయితే తీసుకున్నామో దానికి తగినంత బియ్యం పిండి తీసుకోవాలి. నేను 2 కప్స్ బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. 2 కప్స్ బియ్యం పిండి వేసుకున్నాక ఇందులో ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. అండ్ కారం వేసుకోవాలి. కారం కూడా సరిపడినంత వేసుకోండి. 3 చెంచాలు వేసాను. వెల్లుల్లి 10 రెబ్బలు, 5 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, ఈ మూడింటిని పేస్ట్ పట్టుకోవాలి. ఈ పేస్ట్ ఇందులో యాడ్ చేయాలి. చూడండి, ఇలా పేస్ట్ పట్టుకోవాలి. వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి, ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలి. చిన్నగా తరిగిన కరివేపాకు మీ దగ్గర ఎక్కువ ఉంటే కనుక ఎక్కువగా వేసుకోండి. సొరకాయ అప్పాలలో టేస్ట్ చాలా బాగుంటుంది. సో చాలా చిన్నగా తరగాలి. నేను ఎక్కువగా వేస్తున్నాను కరివేపాకుని, చాలా బాగుంటుంది. చిన్నగా తరిగిన కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని ఈ పిండిని మొత్తం ఇలా అన్నీ మిక్స్ అయ్యేలా కలపాలి. మనం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి కారం తగినంత వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే కారం ఎక్కువ అవుతుంది. మీరు కావాలి అనుకుంటే నువ్వులు యాడ్ చేసుకోండి, నేను యాడ్ చేయట్లేదు. ఇందులో తురిమిన సొరకాయ, మీడియం సైజ్ సొరకాయ తీసుకున్నాను నేను, మొత్తం తురిమాను. సో ఇందులో వేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేసే అవసరం ఉండదు, ఎందుకంటే సొరకాయలోనే వాటర్ వస్తాయి కాబట్టి. చూడండి, ఇలా కొంచెంగా సొరకాయ తురుము వేస్తూ పిండి కలుపుకోవాలి. పిండి చేయితో కలుపుకుంటేనే చక్కగా కలిసిద్ది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలా మొత్తం చపాతీ పిండిలాగా ముద్దలా చేసుకోవాలి. చూడండి, మనకు వాటర్ ఏమీ అవసరం పడవు. సొరకాయ తురుములో వచ్చే వాటరే సరిపోతాయి. ఒకవేళ అవసరం పడ్డట్లయితే కొన్ని యాడ్ చేసుకోండి వాటర్. చూసారు కదా, పిండి మొత్తం ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పిండి మొత్తం ఎండిపోకుండా ఉంటుంది. కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, కలిపి పెట్టుకున్నాం కదా పిండిని. ఇలా చిన్నగా ముద్దల్లా చేసుకొని ఈ పిండి ముద్దని ఇలా గారెల్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో సొరకాయ గారెల్ని వేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న సొరకాయ గారెల్ని ఇందులో వేసుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఈ గారెలని కాల్చుకోవాలి. చూడండి, ఆయిల్ ఏవి బుడగలు రాకుండా ఉంటే ఈ గారె కాలిందని అర్థం. చూసారు కదా, ఆయిల్ ఏది బుడగలు రాకుండా ఉంది కాబట్టి ఇప్పుడు గారెని తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఇలా అన్ని గారెల్ని కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.
రెగ్యులర్గా బియ్యం పిండితో స్నాక్స్ కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. సొరకాయతోని చాలా టేస్టీగా ఉంటాయి. వర్షాకాలం కాబట్టి వేడివేడి గారెలు పిల్లలకి చేసిస్తే ఇష్టంగా తింటారు. ఇవి 2-3 రోజులు నిల్వ ఉంటాయి. చూడండి, ఇలా అన్నీ కాల్చుకోవాలి. చూసారు కదా సొరకాయ అప్పాలు. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.